తెలుగు చిత్రసీమలో ఉన్న టాప్ కమెడియన్లో ఆలీ ఒకరు. 4.5 దశాబ్దాలుగా ప్రేక్షకులను తనదైన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఆయన పేరు చెప్పగానే చిత్ర విచిత్ర భాష, వింత శబ్దాలు కళ్ల ముందు మెదులుతాయి. జంధ్యాల చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన ఆయన తర్వాతి కాలంలో ఎస్వి కృష్ణారెడ్డి, ఈవీవి సత్యనారాయణ లాంటి దర్శకుల చేతిలో పడి మరింత రాటుదేలాడు. ఇక పూరి జగన్నాథ్ ఎంటిటితో ఆలీ గెటప్స్ పూర్తిగా మారిపోయాయి. ఆలీని లక్కీ హ్యాండ్గా భావించే పూరి తన సినిమాల్లో ఖచ్చితంగా ఓ క్యారెక్టర్ రాస్తారు. ఎంతో మంది కొత్త కమెడియన్లు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న ఆలీకి మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకుంటూ ఓవైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై హోస్ట్గా బిజీ అయిపోయారు. అంతేకాదు, రాజకీయాలంటే ఆలీకి చాలా ఇష్టం. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి గట్టి మద్దతుదారుగా ఉన్న ఆయన 3 దశాబ్దాలుగా టీడీపీకి సేవలు అందించారు. రాజమండ్రి, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్ నుంచి ఆలీ పోటీ చేస్తారంటూ ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ ఇదంతా ప్రచారంగానే కొట్టుపడేశారు. అయితే ఏమైందో ఏమో కానీ 2019 ఏపీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అనూహ్యంగా వైసీపీలో చేరారు ఆలీ. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన సేవలను గుర్తించిన జగన్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్టు కట్టబెట్టారు. అయితే రాజకీయాలు ఎంతటి ప్రాణ స్నేహితులను బద్ధశత్రులుగా మార్చేస్తాయంటారు. ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా ఉంటారు ఆలీ. పవన్ నటించే సినిమాల్లో ఆలీ తప్పకుండా ఉంటారు. అలాంటి ప్రాణ స్నేహితుడు జనసేన పార్టీ పెట్టి వైసీపీపై పోరాడుతూ ఉంటే ఆలీ ఏకంగా జగన్కు జైకొట్టడం కలవరం రేపింది. అంతేకాదు, జనసేనపై తీవ్ర విమర్శలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆలీపై మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆలీ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే పవన్, ఆలీలు అన్నీ మర్చిపోయి గతంలో మాదిరిగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుతున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ స్మార్ట్ ఆలీ నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ట్రైలర్ లాంటి కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఈ ఈవెంట్లో ఆలీ హాజరవగా ప్రేక్షకుల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఈలలు వేస్తూ కేకలు వేశారు. వారిలో ఒక వ్యక్తి యాంకర్ వద్ద మైక్ లాక్కొని, సార్ మీరు పవన్ కళ్యాణ్తో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించాడు. మీరు లేకుండా పవర్ స్టార్ సినిమాను ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది సార్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాలో మీరు జాయిన్ అవ్వాలి. మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్తో సినిమాలు తీయాలని కోరాడు. దీనికి ఆలీ థమ్సప్ చూపిస్తూ చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అభిమానుల కోరికను మన్నించి వీరిద్దరు సినిమా తీయాలని